వ్యవహారం. ఇక దాంతో పాటు ఇంకొక అంశం. నేను చాలా క్లారిటీగా కూడా చెప్పిన. ఎందుకంటే బహుశా మావోయిస్టు భావజాలం అని కొందరు, లేదు కమ్యూనిస్ట్ ఆలోచనలని కొందరు, లేదా అర్బన్ నక్సలైట్లని కొందరు, లేదా ఇలా రకరకాల పేర్లతో వచ్చారు, రకరకాలుగా ఆరోపణలు చేశారు. కానీ క్లియర్ కట్గా కూడా హిడ్మాది ఎన్కౌంటర్ జరగలేదు, బూటకప్ ఎన్కౌంటర్ అంటూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నేతలైనా, ప్రజా సంఘాలైనా, పౌర హక్కుల సంఘాలైనా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని బహుశా నాకు తెలిసి కర్నూలు దగ్గర అనుకుంటా, ఎగ్జాక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళని అదుపులోకి తీసుకొని అక్కడికి వెళ్ళనివ్వకుండా చేశారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. హిడ్మా గనక ఒకరోజు హిడ్మా గనక మిస్ అయి బ్రతికి ఉంటే ఈరోజు ఛత్తీస్గఢ్ రాజకీయాలు వేరేలా ఉండేవి. దానికి సంబంధించి సాక్ష్యం ఇన్నాళ్ళు నాకు దొరకకపోలే. నేను చెప్పిన నిజం నిలకడ మీద చాలా ఖచ్చితంగా దొరుకుతుంది, ఏదో ఒక రోజైనా తెలుస్తుంది. హిడ్మా మరణం వెనుక వీడిన మిస్టరీ ఇప్పుడు చూడురి. నేను చెప్పిన మాట కాదన్న, ఇది పోలీసు వ్యవస్థ చెప్పలే, అట్లని జర్నలిస్టులు చెప్పలే, అట్లని ఇంకెవరు చెప్పలే. అదే మావోయిస్టు పార్టీలో కొనసాగిన నేతలు చెప్పిన సంచలనమైన విషయాలు ఇవి. ఇది తెలంగాణ జాతి మొత్తం గుర్తుపెట్టుకోవాలి, మన జాతి మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒకసారి చూడురి మీరే. లొంగిపోలేదు, అరెస్ట్ అయ్యాం. హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్, హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్, హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్. చూసిర్రా? ఎవరు చెప్పిల్లు ఈ మాట? రోడ్ల మూడు బాటల కాడనో, రోడ్ల మీదనో, లేకపోతే ఖాళీగా కూకొని మాట్లాడిన వాళ్ళు కాదు వీళ్ళు. ఎవరు చెప్పిర్రో తెలుసా? చూడురి పేరు. మావోయిస్టు పార్టీ పొలిటికల్ బ్యూరో మాజీ సభ్యుడు దేవ్జీ చెప్పిండు. హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీకి సంబంధించిన పోలిట్ బ్యూరో మాజీ సభ్యుడు దేవ్జీ చెప్పిండు. హిడ్మాని హీరో చేస్తున్నది జర్నలిజం, హిడ్మాని హీరోను చేసేస్తున్నదంటే హిడ్మాన్ హీరోయిజం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన రియల్ హీరో. ఎందుకంటే